హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఈస్టర్ ఆరాధనకి కూడా వచ్చిన మీ అందరికీ ఈస్టర్ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు అందరినీ ఆశీర్వదించునుగాక, మనలందరినీ ప్రభు వర్ధిల్లజేయునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విన్నా. రోమాపత్రిక 6వ అధ్యాయం రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదామా? అందరు తీయండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. మనం చదువుకున్న ఈ భాగాన్ని దైవజనుడైన పౌలు గారి ద్వారా రోమా పట్టణంలో ఉన్న వారికి ఆ రోజున తెలియజేశారు. ఈ రోజున మనం కూడా ధ్యానం చేసుకునేటట్లుగా ప్రభువారు సహాయం చేయునుగాక. చదువుకున్న 3వ వాక్యంలో గమనిస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా. మొదట్లో ఏమో బాప్తిస్మాన్ని గురించి రాయబడి ఉంది. 5వ వచనంలో మనం గమనిస్తే, మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాము అని తెలియజేస్తూ ఉన్నాడు. మరణం యొక్క సాదృశ్యము పోలిక, పునరుత్థానం యొక్క సాదృశ్యము లేదా పోలిక. యేసయ్య ఈ లోకానికి వచ్చి నిందల పాలై అవమానాలు పొంది పిడిగుద్దులు తిని హింసించబడి నలగొట్టబడి ఎగతాళి చేయబడి మరణించి పాతిపెట్టబడి తిరిగి 3వ దినాన సమాధి గెలిచి లేచింది వాస్తవం. ఎందుకు లేచారు అని అంటే సంవత్సరం పండగ చేసుకునేదానికి కాదు. యేసు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చి మరణించి పాతిపెట్టబడి లేచాడు అని పండగ చేసుకునే దానికి కాదు, దాన్ని పండగగా మార్చేశారు. వాస్తవంగా యేసు ప్రభు లోకానికి వచ్చి మరణించి 3వ దినాన లేచింది ఎందుకయ్యా అంటే ఆయన పోలికలోనికి మనల్ని తీసుకురావడానికి, ఆయన సాదృశ్యంలోనికి మనల్ని నడిపించేదానికి. ఆయన పునరుత్థానుడయ్యాడు. ప్రియమైన వారలారా, సమాధిని గెలిచి తిరిగి లేచారు. దేవుడు ఆయన స్వరూపమందు నరుని సృజించాడు. మనిషిని ఆయన స్వరూపమందు సృజించాడు. సృజిస్తే, కలుగు చేస్తే ఆ మనిషి దేవుడిచ్చిన ఆశీర్వాదము, ఘనత, గొప్పతనం, గౌరవం లేదా
అవన్నీ పోగొట్టుకోవడమే కాకుండా ఇంకేం పోగొట్టుకున్నాడు అంటే దేవుని పోలిక పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. మనిషిని దేవుడి పోలికలో చేస్తే ఆ మనిషి ఏం చేశాడంటే దేవుని పోలికని పోగొట్టుకున్నాడు, స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని స్వరూపాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో మరలా ఆ స్వరూపాన్ని ఇవ్వాలని, ఆ పోలికలోనికి తీసుకురావాలని కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచారు. లేచిన ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన ఏమండి పోలికలోనికి మనల్ని తీసుకురావాలని, పోగొట్టుకున్న పోలిక మరలా ఆయన దయచేయాలని ఈ లోకానికి వచ్చి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. ప్రియమైన వాళ్ళారా, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను లేదా పోలికను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు అనుగ్రహించే పోలికను, దేవుని మహిమను పొందలేకపోతా ఉన్నారు. మరలా ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి తేవాలని యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. దాని గుర్తెరుగుదురుగాక. మరొక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం. మంటి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ఏం చేయాలంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. మంటి నుండి పుట్టిన వాని పోలికను మనము ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు మనం ఏం చేయాలి? తప్పకుండా ధరించాలి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం గమనిస్తే మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో ఆ తర్వాత పుట్టిన వారందరూ ఎవరంటే మంటి పోలికలు పుట్టారు. పరలోక సంబంధి ఎవరంటే నజరేయుడైన యేసయ్య. ఆయన చెప్పాడు, నాది నేను ఈ లోక సంబంధిని కాదు అని. పరలోక సంబంధి ఏమండి ఎట్టివాడో ఆ పరలోక సంబంధులు కూడా ఏం చేయాలంటే ఆ పోలికను ధరించాలి, ఆ పోలికను ధరించాలి, ఆ స్వరూపాన్ని ధరించాలి. అందుకనే యేసు ప్రభువు లోకానికి వచ్చి పునరుత్థానుడయ్యాడు. ప్రియమైన వాళ్ళరా, అది మనం గుర్తెరుగుదుము గాక. పోలికని గురించి మనం కాస్త ఆలోచన చేస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. రూపాంతరం పొందండి అంటే మన జీవితంలో కావాలి అనేది ఆయన తెలియజేస్తుంది. ఒక ఆజ్ఞగా, ఒక కట్టడిగా ఆ మాటలు మనకు తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తే ఒక మాట ఉంది చూడండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. రూపాంతరము పొందండి, మార్చబడుచున్నాము. ఆ తర్వాత ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51లో చూస్తే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. జరిగేది జరగబోయేది అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని నమ్మాను అని చెప్పుకోవడం కాకుండా, మందిరానికి వెళ్తున్నామనేది చెప్పుకోవడం కాకుండా, మన వ్యక్తిగత జీవితంలో పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా ఆ పోలికను ధరించిన వారిగా మనం ఉండగలగాలి. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక.
ఆ స్థితిలోనికి ప్రభు నిశ్చయముగా తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. దేవుని పోలికగా మార్చేది ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా? మనం గమనిస్తే ఇది ఒకే రోజులో జరిగేది కాదు, ఒకే రోజులో జరిగేది కానే కాదు ప్రియమైన వాళ్ళ. అది లాంగ్ టైం ప్రాసెస్ అంటారు. అర్థమవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది, జరిగిస్తూ ఉంటుంది మన వ్యక్తిగత జీవితంలో. నిశ్చయంగా ఆ కార్యం ప్రభు చేయునుగాక. ఇంకా మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తాను చూడండి. మీ అందరికీ బాగా పరిచయం కోడి. తెలుసా తెలీదా? తెలుసు. అది గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన వెంటనే పిల్ల వచ్చేస్తుందా? చెప్పండి. గుడ్లు పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? పొదగేస్తారు. సరే, ఒకరోజు పొదిగింది వచ్చేస్తుందా? 2 రోజులు పొదిగింది వచ్చేస్తుందా? 3 రోజులు పొదిగింది వచ్చేస్తుందా? దానికి సర్టన్ టైం ఉంది. 21 రోజులు పొదగాలి. ఆ గుడ్డుల్లో ఉన్న ఆ సొనలు ఏమండి, రోజు రోజుకి అది ఎంతకైతే పొదుగుతూ ఉంటుందో అంతగా ఆ గుడ్డు ఏమవుతుంది అంటే రూపం మారుతూ ఉంటుంది. చిన్నగా రూపం మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా? తల, ఆ తర్వాత తలలో ఉన్న అవయవాలు, ఆ తర్వాత ఏమండి ఆ రెక్కలు, ఆ తర్వాత కాళ్ళు, ఒక్కొక్కటి వస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ గుడ్డులో అది పట్టలేదో అది పగలగొట్టుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చిన వెంటనే తల్లిలాగా అయిపోతుందా? కాదు. ఆ తర్వాత రోజులు గడవక అదేమైందంటే ఒక రోజున తల్లి పోలికలోనికి వచ్చేస్తుంది, ఆ కోడి పోలికలోనికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభువుని నమ్మిన వెంటనే అది జరగదు. కానీ ఏమండి, నమ్మి మనం నడిపించబడుతూ ఉండగా రోజులు గడవగా అనుభవం పెరగగా ఎంతకైతే నువ్వు గ్రహించగలుగుతూ ఉంటావో, ఎంతకైతే దేవుని కోసం పరితపిస్తూ ఉంటావో, ఏమండి ఎంతగా అయితే దేవుని పోలికలోనికి నేను రావాలి అన్న ఆశతో నడిపించబడుతూ ఉంటావో, అంతగా ఏమవుతుంది అంటే ఆ పోలికలోనికి వస్తానే ఉంటాం. పరలోక సంబంధి పోలికను మనం ధరించుకుందాము గాక. హల్లెలూయా. అట్టి కృపతో ప్రభు నిశ్చయముగా నింపి నడుపును గాక. బైబిల్లో మనం గమనిస్తే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆ మాట గమనించింది. ఎక్కడ? మా బాహ్య పురుషుడు, చెప్పండి గట్టిగా, కృషిస్తూ ఉంటాడు. బాహ్య పురుషుడు ఏమవుతాడు? కృషించిపోతూ ఉంటాడు. అయితే ఆయన అన్నాడు, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడంట? నూతన పరచబడతా, రూపాంతరం పొందుతూ ఉంటాడు, మార్చబడతా ఉంటాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. మన బాహ్య పైరూపం మనల్ని ఏమండి కృషించిపోవచ్చు. అయితే లోపల ఉన్న ఆత్మ అనేది ప్రియమైన వాళ్ళ దినదినం నూతన పరచబడును గాక. దినం ప్రభువు పోలికగా మార్చబడుదుము గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. ఎవరైతే నూతన పరచబడుచున్నా, ఎవరైతే ఆయన పోలికను ధరించుకుంటున్న స్థితిలోనికి వస్తారో, ఒక రోజున ఆయనతో యుగాయుగాలు ఉండే స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఇవి కళ్ళబుల్లి మాటలు కాదు, లేదా కాకమ్మ కబుర్లు కాదు ప్రియమైన వాళ్ళ. ఆయన మృతి చెంది తిరిగి లేచని మనం నమ్మిన యెడల ఒక రోజున మనము కూడా మృతి చెందుతాం, ఒక రోజున మనము కూడా తిరిగి లేస్తాం, ఆయనతో ఉంటాం. నిశ్చయముగా కృప ప్రసాదించునుగాక. హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా పునరుత్థానం యొక్క పోలికని ధరించాలి. ఆ పునరుత్థానం యొక్క పోలికని ధరించాలని, మనకు ఇవ్వాలని ప్రియమైన వలన యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడే, అంటే పునరుత్థానుడు కాక మునిపే ఆయన పోలికలు మనం గుర్తిరగలగాలి. ఆయన ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏ పోలికలో నడిపించబడ్డాడు అనేది గుర్తిరిగితే ఒక రోజున మన వ్యక్తిగత జీవితం కూడా ఏమవుతుంది అంటే ఆ స్థితిలోనికి రావడమే కాకుండా ఒక రోజున మనం పునరుత్థాన పోలికను పొందుదుము గాక. హల్లెలూయా. అట్టి కార్యం ప్రభు చేయునుగాక. యేసయ్య ధరించిన పోలికలు ఏమిటి అనేది బైబిల్లో మీకు చూపిస్తాను. చూడండి, మొదటిది చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందరు తీశారు? అందరు తీయండి, ఒకసారి అందరు తీయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన
ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి. చాలు చాలు చాలు. ఏ పోలిక పుట్టాడంట? గట్టిగా చెప్పండి. మనుష్యుల పోలికగా పుట్టి. ఏ మనిషి పోలికగా పుట్టాడు? అర్థమవుతుందా? మనుషుల పోలికగా పుట్టాడు కాదన్నలా. ఏ మనిషి పోలికగా పుట్టాడు అని గమనిస్తే చూడండి అన్నమాట. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. బాగా చాలు. తర్వాత పైకెత్తాను, తల పైకెత్తాను, నేను చెప్తా చూడండి. ఆదాముని దేవుడు సృష్టిస్తే ఆ వ్యక్తి అవిధేయత చూపి ఏం చేశాడు అంటే అందరికీ పాపం అంటగట్టాడు, అందరినీ అనీతి మంతులుగా చేశాడు. అందరికీ పాపం అంటగట్టడమే కాకుండా అందరినీ అనీతి మంతులుగా చేశాడు అవిధేయత చూపి. అయితే పరలోక సంబంధి అయిన యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన అవిధేయత చూపకుండా ఎలా ఉన్నాడు అంటే చూడండి, ఒకని విధేయత వలన అనేకులు. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు ఏ పోలికలో పుట్టాడు? ఆయన ఏ పోలిక ధరించుకున్నాడు? చెప్పండి గట్టిగా. విధేయత గల మనుష్యుని పోలిక ధరించుకున్నాడు. విధేయత లేని మనిషి పోలిక కాదు, విధేయత కలిగిన మనిషి పోలిక ధరించుకున్నాడు ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, అందరూ విధేయత కలిగిన వారేనా? చెప్పరామండి. అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఈ పిల్ల మాటే తెరవండి, ఈ అబ్బాయి నా మాటే చెప్పొచ్చుగా, నా భార్య నా మాటే. మళ్ళీ ఎక్కడుంది? అర్థమవుతుందా? మందిరంలోనే ఉంది, ఆయన మందిరంలో ఉన్నాడు, పిల్లల మందిరంలోనే ఉన్నారు, ఆదివారం వస్తానే ఉన్నారు, వాక్యం వింటానే ఉన్నారు. ఏమండి, వ్యక్తిగత జీవితం ఎలా మారిపోతుంది అంటే అవిధేయతగా మారిపోతా ఉంది. అయితే యేసుప్రభు ప్రియమైన వలన అవిధేయత గల మనిషి పోలిక ధరించలా, విధేయత గల మనిషి పోలిక పుట్టాడు ఆయన, మనిషి పోలిక ధరించాడు ఆయన. అర్థమవుతుందా? ఇంకా మీరు గమనిస్తే ప్రియమైన వలన పరలోకానికి వెళ్ళామనుకోండి, అక్కడ 3 గుంపులు వారు కనపడతారు. మొదట దేవుడు, తర్వాత దేవదూతలు, తర్వాత మనం. అర్థమవుతుందా? బైబిల్ వ్రాయబడిన మాట తెలిసిన కొంచెం దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేశాట మనిషిని. మొదట దేవుడు, తర్వాత దేవదూతలు, తర్వాత చెప్పండి మనిషి. అర్థమవుతుందా? అయితే దేవుడు దేవదూతగా పంపించలా యేసయ్యని. అర్థమవుతుందా? మనుషుల పోలికలో పుట్టుటకు చేశాడు. ఏ మనిషి అంటే విధేయత గల మనిషి, అంటే కొంచెం తక్కువ వాదిగా ఉన్న మనిషి పోలికలోనికి ఆయన వచ్చాడు ప్రియమైన వాళ్ళరా. విధేయత కలిగిన మనిషి స్వభావం ఆయన ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఇది సామాన్యమైన పని కాదండి. ఏది? విధేయత గల మనిషి రూపం ధరించాలంటే, విధేయత గల మనిషిగా బ్రతకడం, విధేయత గల మనిషి పోలిక ధరించాలంటే సామాన్యమైన పని కాదు. దానికి అన్నీ అడ్డొస్తాయి. అర్థమవుతుందా? మనం చూస్తే అక్కడ చూడండి, ఫిలిప్పీ పత్రికలో మాట చూడండి, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎంచుకుంటే పరిస్థితి ఏంటి? విధేయత గల మనిషి పోలిక ధరిస్తాడా? విధేయత గల మనిషి పోలిక ధరిస్తాడా? అర్థమవుతుందా? కొంతమందిని చూడండి, కావాలంటే వాళ్ళకి తగ్గించుకునేదానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో, ఎన్ని అడ్డొస్తూ ఉంటాయో. అర్థమవుతుంది ప్రియమైన వలన వాళ్ళ ధనం అడ్డొస్తుంది, వాళ్ళ స్థితి. రే ఆ ఎఫెక్ట్ తగ్గించు, ఎఫెక్ట్ ఇక్కడ నా మైక్కి
ఒక పాయింట్ పెట్టుకో చాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్థితి అడ్డు వస్తుంది, స్టేటస్ అడ్డు వస్తుంది, ఆ తర్వాత కులం అడ్డు వస్తుంది, ఆ తర్వాత మతం అడ్డు వస్తుంది, ఆ తర్వాత బలగం అడ్డు వస్తుంది, ఆ తర్వాత హోదా అడ్డు వస్తుంది. అన్నీ అడ్డు వస్తానే ఉంటాయి. ఒకవేళ హోదా కలిగిన వ్యక్తి, డబ్బు కలిగిన వ్యక్తి ఏమండి అదేదో లోకం అనుకుంటుందే అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి విధేయతగా మనిషిగా ఉంటాడా? చెప్పరామండి. అన్నీ అడ్డొస్తూ ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అయితే యేసు ప్రభువు చూడండి, అంతటి స్థితిలో ఉన్నను, అంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నను ఏమండి అవి ఏవి లెక్క కూడా చేయకుండా విధేయత గల మనిషి పోలిక ధరించుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనలో ఉన్నవి లేదా మనకు ఉన్నవి ఏవి మనం పట్టించుకోకుండా దేవుడు మనల్ని ఏ స్థితిలోనైనా ఉంచుని ఎంతటి స్థితిలోనికి తీసుకురాని మనకు ఉండవలసిన పోలిక ఏందంటే విధేయత గల మనిషి పోలిక ధరించుదుముగాక. హల్లెలూయా. ఎల్లవేళలా ఎప్పుడైనా సరే విధేయత గల మనిషి పోలికలోనికి వచ్చుదుముగాక. ఎప్పుడు అదే మనం ధరించుకున్న వ్యక్తులుగా మనం కనిపించుదుముగాక. బైబిల్లో మీరు చూస్తే చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే ఇంకొంచెం మనకి స్పష్టంగా కనపడదు. చూడండి, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన ఏం చేశాడంట? విధేయత గల మనిషి పోలికగా ఈ లోకానికి వచ్చాడు, ధరించుకొని వచ్చాడు. అర్థమవుతుందా? ఇంకా ఆయన ఏం చేశాడంట? చెప్పండి గట్టిగా. ఇంకా నేర్చుకున్నాడు, ఇంకా విధేయత కలిగి ఉండడం నేర్చుకున్నాడు, ఇంకా నేర్చుకున్నాడు ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? విధేయత గల మనిషి పోలికలో ఈ లోకానికి పుట్టిన ఆ పోలికను ధరించుకున్నా ఇంకాను ఆయన నేర్చుకున్నాడు ప్రియమైన వాళ్ళ. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య అంత తగ్గింపు కలిగి, అంత వినయము, అంత విధేయత కలిగి ఏమండి ఆ రూపం, ఆ పోలికను ధరించుకుంటే మన బతికేంటి? మనం ఎందుకు పనికి వస్తాం? ఒకవేళ లక్షలు ఉన్నాయి, లేదా కోట్లు ఉన్నాయి, లేకపోతే ఆస్తుంది, అంతొస్తుంది, దేనికైనా పనికొస్తుందా? అర్థమవుతుందా? దేనికైనా పనికొస్తుందా? కనుక మన వ్యక్తిగత జీవితం గుర్తెరుగుదుముగాక. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మీరు చూస్తే 2వ అధ్యాయం 51వ వచనం చూడండి. లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 51వ వచనం. లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి లోబడి, ఎవరికి? గట్టిగా చెప్పండి, ఎవరికి? తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారు? ఆస్తిపరుల, అంతస్తు పరుల, లక్షాధికారుల, కోటీశ్వరుల, ఆ ప్రాంతంలో గొప్ప పేరు పొందిన వాళ్ళ? చెప్పరేమండి. బైబిల్లో యోబును గురించి వ్రాయబడిన మాట ఏంది? ఆ ప్రాంతం అంతటిలో గొప్పవాడు అని. అర్థమవుతుందా? ఊజు ఉద్దేశం అంతటిలో గొప్పవాడు అని. మరి ఈ మరియమ్మ యోసేపుల నా ప్రాంతంలో గొప్పవాళ్ళ? లేదు. ఆస్తిపరులా? కాదు. ఇంకా రాయబడిన మాట తెలిసిన కడు బేదలు ప్రియమైన వాళ్ళరా. ఆ పూట బ్రతికే పని చేసుకుని బ్రతికే వాళ్ళు, ఆ పూట పని చేసుకుని బ్రతికే బ్రతుకు. అర్థమవుతుందా? యేసు ప్రభుకి సున్నతి చేయించడానికి మందిరానికి తీసుకొచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అక్కడ గమనిస్తే 2 పావురపు పిల్లలు తీసుకొచ్చారు. ఎంత దయనీయమైన స్థితి, ఎంత లేని స్థితి ఒకసారి గుర్తిరగండి. అర్థమవుతుందా? అలాంటి స్థితిలో ఆ తల్లిదండ్రులు నడిపించబడుతూ ఉన్నను, ఆ తల్లిదండ్రులు కూడా యేసు ప్రభు లోకంలో ఏం చేశాడంట? లోబడి ఉన్నాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మన తల్లిదండ్రులకి మనం లోబడే స్థితిలోనికి వచ్చుదుముగాక. లోబడి జీవించే ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అది ఆయన పోలిక. పరలోక సంబంధి పోలిక ఏంటంటే విధేయత గల మనిషిగా జీవించడం, విధేయత గల మనిషి పోలికని ధరించుకున్నాడు ఆయన. అలాగే బ్రతికాడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా.
మీరు ఇంకా గమనించండి, అన్నీ ఉన్నాకు ఎలా ఉంటుంది చెప్పొచ్చు కదా. అన్నీ ఉన్నాకు ఆకేశారు ఓ ప్రక్క, పచ్చడి ఓ ప్రక్క, వేపుడు ఓ ప్రక్క, అదేదో కర్రీ, ఆ తర్వాత ఇంకా ఇంకా ఏమేస్తారు, లడ్డు ఒక ప్రక్కన, స్వీట్ ఒక ప్రక్కన, హాట్ ఒక ప్రక్కన, అన్నీ వేసి ఆ తర్వాత అంతా బో పెడతారు. అవును కదా. ఆ ఆకు ఎంత గాలి వచ్చినా ఎగిరిగిరి పడుతుంటుందా? పడుతుందా? ఇప్పుడు ఏమీ లేదు, ఎట్లుంటుంది అది? ఊరికి ఎగిరిగిరి పడుతూ ఉంటుంది అన్నమాట. ఊరికే ఏమీ లేదు ఎగిరి. ఇప్పుడు అప్పుడు అర్థం చేసుకోవాలా ఏమని? ఇటు ఏమీ లేనాడు కాబట్టి ఎగిరిగిరి చెప్పండి పడతా ఉన్నాడు. అన్నీ ఉన్నాకు నోరు తెరవండి. తినేదానికి తిండి ఉండదు కానీ, వేసుకునే దానికి శుభ్రమైన బట్టలు ఉండవు కానీ, ఆడు మాట్లాడే మాటలు కోటలు దాటిపోతాయి. అర్థమవుతుందా? వాళ్ళు వద్దురా, ఎందుకు దాంతో ఏం పని, ఆపే, అదే చాలు, ఆపేది పని ఆపే. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా ఒకసారి, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, పరలోక సంబంధి పోలిక మనం గమనిస్తే విధేయత గల మనిషి పోలిక ఆయన ధరించుకున్నాడు. అదే విధేయత గల మనిషి పోలిక మనం ధరించుకుందుముగాక. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాట తెలిసిన పిల్లలారా, తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఇది ధర్మమే, ఇది ధర్మమే. ఈరోజు చూడండి, కొంచెం చదువు వచ్చి ఉంటే చాలు, కొంచెం చదివి ఉంటే చాలు, ఏమండి, చదివి 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 ఒకవేళ 50,000 రూపాయలు, 70,000 రూపాయలు, లేకపోతే 80,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి ఏమండి కాస్త ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అనుకోండి, లేకపోతే బ్యాంకులో, లేకపోతే ఇంకో దాంట్లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఎప్పుడన్నా వాళ్ళ మమ్మీ లేకపోతే వాళ్ళ అమ్మ, అర్థమవుతుందా, ఒక మాట చెప్తే, నీకేం తెలుసు మమ్మీ, ఏంటంట, నోరు తెరవండి, తెలియకుండానే నిన్ను పెంచారా? తెలియకుండానే కష్టపడ్డారా నీకోసం? తెలియకుండానే రూపాయి ఖర్చు పెట్టి నీకు చదివించారా? తెలియకుండానే నిన్ను పెద్దోళ్ళు చేశారా? తెలియకుండానే ఏమండి నువ్వు ఆ స్థితిలోనికి రాగలిగేటట్లుగా చేశారా? అర్థమవుతుందా? మిడినాలం బుద్ధి అంటారు దాన్ని. నీకేం తెలుసు మమ్మీ అంటే, వీడు చదువుకున్న చదువు అది నేర్పిస్తుంది, వీడు పొందుకున్న జ్ఞానం అది నేర్పిస్తూ ఉంది. పెద్ద చిన్న గురువు దైవం అనేది లేకుండా అలా బ్రతకమని నేర్పిస్తూ ఉంది. అర్థమవుతుందా? తల్లి తల్లే, తండ్రే పిల్లవాడు. చెప్పండి, అమ్మకి 80 సంవత్సరాలు రావచ్చు, నువ్వెవరు తల్లికి? దాన్ని గుర్తుపెట్టుకో ప్రియమైన వాళ్ళరా. ఏమీ తెలియకుండా, ఏమీ లేకుండా ఏమండి నిన్ను ఆ స్థితిలో తీసుకురాలా, నిన్ను చదివించలా, నీ బాగోగులు చూడలా. అర్థమవుతుందా? నీకు ఉద్యోగం వచ్చేదాకా కష్టపడి రూపాయి ఏమండి కూర్చి నిన్ను ఆ స్థితిలో తీసుకురాలా. ఇప్పుడేదో నువ్వు 4 అక్షరాలు నేర్చుకున్నావు, ఇప్పుడేదో సాఫ్ట్వేర్ అంటున్నావు, లేకపోతే హార్డ్వేర్ అంటున్నావు, లేకపోతే బ్యాంక్ అంటున్నావు, లేకపోతే ఇంకొక ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అంటున్నావు. అప్పట్లో నువ్వేం సంపాదించినావు అనేవాళ్ళు లేరా? నేను సంపాదిస్తున్నా ఇప్పుడు. అప్పట్లో నేను కష్టపడి కూర్చిపెట్టి చదివిస్తే కదరా ఈరోజు నీకు ఉద్యోగం వచ్చింది.